2014 నుంచి 2019 వరకు భీమవరం నియోజకవర్గం ఎలా ఉంది? గంధి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఏ రకంగా నమ్మారో, భీమవరం నియోజకవర్గానికి గంధి శ్రీనివాస్ గారి హయాంలో రాగానే కరోనా విపత్కర పరిస్థితి ఎదురైతే సొంతంగా ఆక్సిజన్ ఏర్పాటు చేసి ఏ ప్రజలు ఇబ్బంది పడకూడదు, చాలా ధైర్యంతో ఉండాలని చెప్పేసి సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లన్నీ కూడా తన మిత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాక్డౌన్ లో కరోనా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన భరోసాగా నిలబడ్డారు. 100 పడగల హాస్పిటల్లో అనేది ఏర్పాటు చేసి సొంతంగా 4 ఎకరాల భూమిని సొంత ఆస్తిని 4 ఎకరాలు విరాళంగా ఇచ్చి ఈ రోజున నియోజకవర్గానికి ఎక్కడ హాస్పిటల్ పోతుందని చెప్పేసి 4 ఎకరాలు సొంత భూమిని ఇచ్చి ఫస్ట్ మొదట్లో 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు సరిపోదు, పక్కదారి పట్టేదేమో పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోద్దు, లేకపోతే ఇంకో నియోజకవర్గానికి వెళ్ళిపోద్దని చెప్పి మళ్ళీ 2 ఎకరాలు యాడ్ చేసి 4 ఎకరాల భూమిని తన సొంత భూమిని ఈ రోజు నియోజకవర్గానికి 100 పడగల హాస్పిటల్ కోసం ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కడో బయటికి ఏలూరు వెళ్తున్నారు, ఎందుకు భీమవరంలో నుండి నియోజకవర్గ ప్రజలు బాగుంటుంది నమ్ముకుని గెలిపించారు. అటువంటి పెద్ద హాస్పిటల్ ఉంటే శాశ్వతంగా నా పేరు చెప్పుకుంటారని చెప్పి ఆ నమ్మకంతో ఆయన అది చేశారు.